చూస్తుంది, ఎంత ఉన్నతమైన స్థానంలో ప్లేస్ చేస్తుంది అనడానికి మరొక ఉదాహరణ. ఇవాళ నలుగురు తెలుగు ఉక్కు మహిళల్ని ఎవరైతే అన్యాయాన్ని ఎదుర్కొన్నారో, పార్టీ కోసం నిలబడి కలబడి పోరాడారో వారిని పార్టీ జాతీయ అధ్యక్షుల వారి చేతుల మీదుగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా సన్మానించుకుంటున్నాం. వీరు కేవలం కార్యకర్తలు మాత్రమే కాదు, వీరు పార్టీకి పునాది, పార్టీకి ఒక ధైర్యం. షిమ్మా మాధవి గారు శ్రీకాకుళం నుంచి 1983లో పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి 4 దశాబ్దాలుగా అచంచలమైనటువంటి విశ్వాసంతో పార్టీ జెండాను మోస్తున్న కుటుంబం నుంచి వచ్చిన ధీర వనిత శ్రీమతి మాధవి గారు. 2013లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వీరు ప్రస్తుతం పిఎస్సిఎస్ అధ్యక్షురాలిగా, పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆముదాల వలస గడ్డపై పార్టీకి కొండంత అండగా నిలుస్తున్నారు. క్రమశిక్షణ గల సైనికురాలిగా జిల్లా మహిళా శ్రేణులకు స్ఫూర్తినిస్తున్నటువంటి మాధవి గారికి మీ కరతాళ ధ్వనులతో ఘనమైనటువంటి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. అలానే చిత్తూరు నుంచి కళావతి గారు చంద్రగిరి గడ్డపై ప్రజాగళాన్ని ఉరుములా వినిపించే అద్భుత వాగ్దాటి కలిగిన నాయకురాలు. గత 25 ఏళ్లుగా పార్టీ ఆశయాల కోసం నిష్కల్మషంగా శ్రమిస్తున్నటువంటి నికార్సైన నాయకురాలు వీరు. జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహించి నేడు పడిపేట యూనిట్ కో కన్వీనర్గా క్షేత్రస్థాయిలో పార్టీకి దిశానిర్దేశం చేస్తున్నారు. తన పదునైన మాటలతో ప్రత్యర్థులను ఎదుర్కొనే ఈ క్రియాశీల నాయకురాలకి అందరం కూడా ఇచ్చేద్దాం. తర్వాత శిరీష గారు నర్సరావుపేట నుంచి, చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి పార్టీ సిద్ధాంతాలను డిజిటల్ యుగంలోకి తీసుకెళ్తున్న ఆధునిక వ్యూహకర్త. వీరు హైదరాబాద్లో ఉంటూనే సోషల్ మీడియా వేదికగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో బలంగా తీసుకెళ్తున్నారు. బాపట్ల నుంచి వసుంధర వడ్లవల్లి గారు అద్దంకి నియోజకవర్గ గడ్డపై భయమంటే తెలియని పోరాట యోధురాలు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మెప్మా ఆర్పీగా విధులు నిర్వహిస్తున్న వీరిని రాజకీయ వేధింపులతో ఉద్యోగం నుంచి తొలగించాలని చూసినా మొక్కబోని ధైర్యంతో ఎదురు నిలిచిన నిబ్బరం వీరిది. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో నిరంతరం శ్రమిస్తున్నటువంటి వీరిని గౌరవించుకోవడం మనకు నిజంగా చాలా అదృష్టం. ఇది పార్టీ విధానం, ఇది పార్టీ సిద్ధాంతం. మహిళల్ని నాయకులుగా చూసింది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే. మహిళ ఒక ఓటు కాదు, మహిళే శక్తి అని నమ్మినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళ కేవలం లబ్ధిదారు మాత్రమే కాదు, మహిళే నాయకురాలు అని చెప్పి నమ్మినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నమ్మిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. మహిళ వెనుక ఉండదు, మహిళ ముందు ఉండి ముందుకు నడిపిస్తుంది అని ఎంతో నిజాయితీగా చేసి చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మహిళా గళం వినిపించాలమ్మా తెలుగు మహిళలందరూ కూడా. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. లోకేష్ అన్న గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వచ్చేసాడు అమ్మా.
మైక్ మైక్ దేశ రాజకీయ చరిత్రలో ఏ పార్టీ చేయనటువంటి ఒక నిర్ణయం ఇవాళ తెలుగుదేశం పార్టీ చేసింది. అందుకే దమ్మున్న పార్టీ తెలుగుదేశం